హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ కూడా మన ఛానల్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ రోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి రివ్యూ వీడియోస్ లో భాగంగా ఫస్ట్ మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది. అలాగే మనకి ఇప్పటిదాకా జరిగిన ప్రతి రివ్యూ వీడియోకి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళైతే అక్కడ నుండి ప్రతి రివ్యూ వీడియో కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఈ రోజు క్వశ్చన్స్ చాలా మంది అయితే సెండ్ చేశారు. సో మన సబ్స్క్రైబర్స్ ఈ రోజు చాలా మంది రాసినట్టు ఉన్నారు. సో అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్లో ఏదో వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయడం కానీ చేయండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి నేషనల్ స్పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ క్రీడ ఏది అని అడిగారో. పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ క్రీడ మనకి ఫీల్డ్ హాకీ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే హార్న్బిల్ పండుగ, హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. హార్న్బిల్ పండుగ అనేది మనకి నాగాలాండ్ లో జరుపుకుంటారు. చాలాసార్లు రిపీటెడ్ గా అడిగాడు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అలాగే అయోలాంగ్ ఆరెంజ్ ఫెస్టివల్, ఆరెంజ్ ఫెస్టివల్ అనేది వేరే చోట్ల కూడా జరుపుకుంటారు. అలాగే మెయిన్ గా ఆరెంజ్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ లో కూడా జరుపుకుంటారు. కొంతమంది నాగాలాండ్ మనకి ఈ ఆరెంజ్ ఫెస్టివల్ కూడా అడిగారని చెప్పారు. సో చూసుకోండి, హార్న్బిల్ ఆరెంజ్ ఫెస్టివల్ రెండు కూడా నాగాలాండ్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. అలాగే మనకి పక్కే పాకే హార్నబిల్ ఫెస్టివల్ అని అడిగితే కనుక ఇది అరుణాచల్ ప్రదేశ్ లో అయితే జరుపుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా మనకి మోన్పా, లోసర్, సోలుంగ్, తవాంగ్ అనే పండుగలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే తోర్గా అనేది మోన్పా ట్రైబ్ వాళ్ళు జరుపుకునే పండుగ. అలాగే మనకి విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అనేది ఏ షెడ్యూల్ కి సంబంధించిందని అడిగారు. 7వ షెడ్యూల్ కి అయితే సంబంధించింది. 256 ఆర్టికల్ 7th షెడ్యూల్ కింద అయితే ఈ కాన్కరెంట్ లిస్ట్ అయితే వస్తుంది. అలాగే బొంబాయి ప్లాన్ అనేది ఎన్ని విభాగాలుగా విభజించారని అడిగారు. 2 విభాగాలుగా అయితే బొంబాయి ప్రణాళికను అయితే విభజించడం జరిగింది. అలాగే చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడు ఎవరు అని అడిగారు. గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య హూ రూల్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకే, మనకి అశోకుడు ఆన్సర్ వచ్చేసరికి. అలాగే మనకి గీతా మాలిక్ ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారు. గీతా మాలిక్ వచ్చేసరికి మనకి ఒడిస్సీ డాన్సర్ మనకి. సో ఇది కూడా మనం డాన్స్ రిలేటెడ్ లో అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. అలాగే ఒడిస్సీలో ఫేమస్ పర్సన్ ఇంకెవరు ఉన్నారు అంటే కేలిచరణ్ మహాపాత్ర, అలాగే సోనాల్ మాన్సింగ్, ఈమె భరతనాట్యం ఒడిస్సీ రెండిట్లోనూ కూడా ప్రావీణ్యురాలు. అలాగే డాక్టర్ మినాతి మిశ్రా, ఈ నలుగురు కూడా ఒడిస్సీ నృత్యంలో మనకి ప్రముఖ వ్యక్తులు. ఈ రోజు అయితే గీతా మహాలిక్ గురించి అయితే అడిగారు. అలాగే మనకి కథక్ అనేది ఏదైతే ఉందో, ఉత్తరప్రదేశ్ డాన్స్ ఫామ్ కథక్ ఏదైతే ఉందో, అసలు కథక్ అంటే ఏంటి అని అడిగారు. మీనింగ్ అనేది కథక్ లో కథ అంటే మీనింగ్ ఏంటి అంటే స్టోరీ అంటే కథ అంటారు కదా, అంటే స్టోరీ టెల్లింగ్ అనమాట. కథాకర్స్ ఆర్ స్టోరీ టెల్లర్స్ హూ కన్వే టేల్స్ త్రూ డాన్స్ అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్. ఓకే, కథక్ అనేది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన నృత్యం కదా, మనకి స్టోరీ అనేది అయితే మీనింగ్ అవుతుంది. అలాగే మనకి ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే మ్యాగ్నిట్యూడ్ యొక్క మనకి వ్యతిరేక పదం యానిటమ్, అలాగే స్కేల్ యొక్క పర్యాయ పదం సినోనిమ్, అలాగే బ్యాక్ టు బేసిక్స్ ఇడియం, మనకి రిడిక్యూల్ సినోనిమ్. అలాగే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ రిలేటెడ్ గా మనకి ఈ విధంగా ప్రశ్నలు అయితే ఇంగ్లీష్ లో అయితే అడిగారంట, చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ లేదా ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఏది అడిగినా సరే ఆన్సర్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ అండ్ స్పీడ్? ఓకే, మీటర్ పర్ సెకండ్. అలాగే మనకి ఏకహర్య నృత్యం అని పిలువబడే నృత్యం ఏది అని అడిగారు. ఏకహర్య అని పిలువబడే నృత్యం ఏది అంటే కనుక మనకి భరతనాట్యం. ఓకే, భరతనాట్యంలోనే మనకి దాసి అట్టం, సదరి అట్టం, అలాగే తేవరట్టం, అలాగే దేవదాసి నృత్యం అని కూడా భరతనాట్యం అయితే పిలవడం జరుగుతుంది. ఈ రోజు అయితే ఏకహర్య అని పిలువబడే నృత్యం ఏది అని అడిగారు. భరతనాట్యం. భరతనాట్యానికి ఈ పేర్లు కూడా ఉన్నాయి, అలాగే దేవదాసి నృత్యం అని కూడా అంటారు. 1990వ సంవత్సరంలో ఉన్న పంచవర్ష ప్రణాళిక 1990 5 ఇయర్ ప్లాన్ ఏది అని అడిగారు. 7th 5 ఇయర్ ప్లాన్ 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుండి 1990 దాకా అయితే ఉంటుంది. అలాగే మనకి పకవాంజ్ ప్లేయర్ గురించి అయితే అడిగారంట. పకవాంజ్ ప్లేయర్ లో ప్రముఖులు పండిత్ రాధేశ్యామ్ శర్మ ఉన్నారు. అలాగే మనకి ఈయన పంకవాస్తో పాటుగా తబలా కూడా మనకి వాయిస్తూ ఉంటారు, పండిత్ రాధేశ్యామ్ శర్మ గారు అయితే. అలాగే మనకి పండిత్ మోహన్ శ్యామ్ శర్మ కూడా మనకి ఈ పంకవాంజ్ ప్లేయర్ లో అయితే ప్రముఖ వ్యక్తి పండిత్ మోహన్ శ్యామ్ శర్మ లేదా పండిత్ రాధేశ్యామ్ శర్మ. ఓకే, ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి.
అలాగే వెలాసిటీ ఫార్ములా అడిగారంట. v ఈజ్ ఈక్వల్ టు d/t. మనకి v అంటే వెలాసిటీ, d అంటే డిస్టెన్స్, t అంటే టైం. అలాగే కుదాయి కిద్మాత్గర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ గురించి అడిగారంట. ఇది వచ్చేసరికి మనకి నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్. ఇది మనకి బ్రిటిష్ రూల్ అపోజ్ చేస్తూ అయితే మనకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ప్రొవిజన్స్ లో 1929 నుండి 47 దాకా అయితే కొనసాగింది. ఈ మూవ్మెంట్ ను ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్ అయితే మనకి లీడ్ చేయడం అయితే జరిగింది. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే దాన్ని చూసుకున్నట్లయితే మనకి నరేంద్ర మోడీ గారు నవంబర్ 15న కుంతి జార్ఖండ్ నుండి అయితే ప్రారంభించారు. వికసిత్ భారత సంకల్ప యాత్ర అనే పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుండి ప్రారంభించారని అడిగారు. కుంతి జార్ఖండ్ నుండి ప్రారంభించారు. అలాగే మనకి రీసెంట్ గా ఇంటీరియం బడ్జెట్ లో సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ గా ప్రివెన్షన్ గురించి మనకి చైల్డ్ కేర్ కి సంబంధించి గర్ల్స్ కి వ్యాక్సిన్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా. ఇది ఎవరు మనకి ప్రపోజ్ చేశారని అడిగారు. నిర్మలా సీతారామన్ గారు అయితే దీన్ని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి 75% ఆఫ్ మొబైల్ సేల్స్ ఎట్ ద లాస్ ఆఫ్ 20% అండ్ రిమైనింగ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30%. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా అయితే క్వశ్చన్ అడిగారంట. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని. అలాగే రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఇస్ డిక్రీజ్డ్ ఇన్ 80%, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. అలాగే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్బాల్ టీమ్. బాస్కెట్బాల్ క్రీడలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అని అడిగారు. 5 ఆటగాళ్ళు అయితే ఉంటారు. అలాగే మనకి ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. వైభవ్ అంటే మనకి వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్ గా ఇంప్రూవింగ్ ద రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫికల్ ఇన్స్టిట్యూట్స్ బై ఫెసిలిటేటింగ్ ద అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్స్ బిట్వీన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్ త్రూ ద మొబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ రీసెర్చెస్ ఫ్రమ్ ద ఓవర్సీస్ ఇన్స్టిట్యూట్స్ టు ఇండియా. ఓకే, దీని రిలేటెడ్ గా అయితే ఈ వైభవ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. వైభవ్ స్కీమ్ గురించి అయితే ప్రశ్న అడిగారంట. అలాగే 5-year ప్లానింగ్ కమిషన్ క్వశ్చన్ అడిగారంట. క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఫుల్ గా ఐడియా లేదు. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా మనకి 5-year ప్లాన్ సంబంధించి వేసిన కమిషన్ అనేది మార్చి 15, 1950లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. మనకి ఆగస్ట్ 13, 2014 అయితే డిజాల్వ్ అయితే చేశారు. ఓకే, ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ గా. సో ఇది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కన్ఫామ్ గా క్వశ్చన్ ఆన్సర్ క్లారిటీగా కామెంట్ చేయండి. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ యొక్క అక్షరాస్యత రేట్ ఎంత అని అడిగారు. అకార్డింగ్ టు ద సెన్సెక్స్ ఆఫ్ ఇండియా 2011 ద లిటరసీ రేట్ ఆఫ్ బీహార్ ఇస్ 61.80%. మనకి ఎగ్జాక్ట్ అనేది ఆప్షన్స్ లో ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఈ విధంగా రౌండ్ ఫిగర్ చేసి 62 ఆ విధంగా దగ్గరగా అయితే ఇస్తున్నారు. దీనికి దగ్గరగా ఉన్నది అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే అకార్డింగ్ టు ద సెన్సెక్స్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటరసీ. లిటరసీ అంటే మనకి అక్షరాస్యత అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అని అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి చూసుకున్నట్లయితే మనకి అక్షరాస్యత శాతం ఎంత, మహిళా అక్షరాస్యత ఎంత, మనకి ఈ రాష్ట్రంలో ఇంత అక్షరాస్యత ఉందని చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్, దానికి ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే 10th పాస్ అయిన వాళ్ళని లెక్కేస్తారా, ఓకే, లేదా డిగ్రీ చేసిన వాళ్ళ ఏ విధంగా లెక్కేస్తారు అంటే కనుక పర్సన్ ఏజ్డ్ 7 అండ్ అబౌవ్ 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకుని అందులో ఎవరైతే చదవడం రాయడం విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఓకే, వాళ్ళ యొక్క ఏదో ఒక లాంగ్వేజ్ లో వాళ్ళు చదవడం రాయడం మాట్లాడడం అనేది మనకు వచ్చినట్లయితే, ఓకే, మెయిన్ గా బోత్ రీడ్ అండ్ రైట్, ఓకే, రాయడం మాట్లాడడం వచ్చినట్లయితే కనుక వాళ్ళని అక్షరాస్యులుగా లిటరేట్స్ గా అయితే పరిగణించడం అయితే జరుగుతుంది 7 years అబౌవ్ ఉన్న వాళ్ళలో. ఓకే, దీని రిలేటెడ్ గా ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆదేశిక సూత్రాలు దేనిలో భాగం కాదు అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందంట. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రిలేటెడ్ గా మనకి ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది కాదు అని అయితే అడిగారు. సో ఆదేశిక సూత్రాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే 10,000 ప్రిన్సిపల్ మీద 20% 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయమని అడిగారంట. అలాగే ఎక్స్ప్రెస్ 20 ఇద్దరు కలిపి 20 రోజుల్లో పనిచేస్తే వై ఒకడు 25 రోజుల్లో పనిచేస్తే ఎక్స్ ఈజ్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఎక్స్ ఒకడు పనిచేస్తే కనుక ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేస్తాడని. అలాగే 28457n డివిజిబుల్ బై 8 అని చెప్పి, అలాగే మిక్సర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:7. If 10 liters of water is added to the mixer and the mixer become 8:19, what is the quantity of acid in the mixer అని చెప్పి ప్రశ్న అయితే అడిగారంట. మన ఛానల్లో అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ రిఫర్ చేయండి. అలాగే మనకి 1951 సంవత్సరంలో ఏషియా క్రీడలు అనేవి ఎక్కడ జరిగాయని అడిగారు. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే స్పోర్ట్స్ వెన్యూస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం.
ఇది ఎందుకు బాగా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు ఎందుకు అడుగుతున్నాడంటే మనకి ఏషియా క్రీడలు అనేవి ప్రారంభమైనవే మన ఇండియాలో ప్రారంభమయ్యాయి. 1951లో ఇండియాలో న్యూ ఢిల్లీలో అయితే ఏషియా క్రీడలు అనేవి ప్రారంభం అవ్వడం జరిగింది. నెక్స్ట్ 94లో మనీలా ఫిలిప్పైన్స్‌లో అయితే జరిగాయి. అలాగే మనకి వందే భారత్ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పి ఒక పర్సన్ అయితే చెప్పారు. సో కొంతమంది అయితే రాలేదంటున్నారు చూసుకోండి. అలాగే ఏషియా క్రీడలు అనేవి రీసెంట్‌గా 2018లో జకార్తా, పాల్బెంగ్ ఇండోనేషియాలోను, 2022లో హాంగ్‌జై చైనా, 26 నగోయో జపాన్, 30 దోహా ఖతర్, 34 రియాద్ సౌదీ అరేబియా అప్‌కమింగ్ అయితే జరగబోతున్నాయి. సో ఇది మనకి ఫస్ట్ షిఫ్ట్‌లో గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి. ఇంకేదైనా క్వెషన్స్ మిస్ అయ్యాయి అనుకుంటే గనక మిస్ అయిన క్వెషన్స్ కామెంట్ చేయండి. నైట్ వీడియోలో అయితే వాటిని డిస్కస్ చేద్దాం. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్ మీద కానీ ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే. మీకోసం ఎఫర్ట్ పెట్టి క్వెషన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి మనకి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానెల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పర్సనల్‌గా అయితే చెప్పండి. ఓకే. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.